దాగదు, ఆపాలన్నా ఆగదు. అక్రమాల గుట్టు రట్టయింది. ఇప్పుడైనా అక్కడి రైతులకు న్యాయం జరుగుతుందా? ప్రభుత్వం కాపాడాల్సిన భూములను కమిటీ సంరక్షిస్తుందా? అక్రమాలను సరిదిద్దుతారా? అక్రమార్కుల భరతం పడతారా? ఇంతకీ అక్కడ రైతులు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? అన్యాక్రాంతమైన ఆస్తుల కథ ఏంటి? ఉత్తరాంధ్రతో పాటు తూర్పు గోదావరిలోని కొన్ని ప్రాంతాల్లో విశాఖ డైరీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. సుదీర్ఘ కాలం పాటు పాడి రైతులకు సేవలందించిన రైతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుని డైరీ దివంగత చైర్మన్ ఆడారి తులసిరావు తన జీవితాన్ని తమ కోసం అంకితం చేశారన్న భావన ఇప్పటికీ రైతుల మదిలో పదిలంగానే ఉంది. ఎన్నో రాజకీయ రాజ్యాంగ పదవులు వరించి వచ్చినా వాటిని తిరస్కరించి కేవలం డైరీ చైర్మన్ గానే ఉండిపోయారు తులసిరావు. చివరి శ్వాస దాకా డైరీ అభివృద్ధికి పాటుపడి ప్రతి రైతు ఇంట్లో ఆయన సభ్యుడిగా మారిపోయారంటే అతిశయోక్తి కాదేమో. కానీ ఇదంతా నాణ్యానికి ఒకవైపే. నాణ్యానికి మరోవైపు చూస్తే అదే డైరీలో కొన్నేళ్లుగా అవినీతి ఆరోపణలు పాల పొంగుల్లా ముంచెత్తుతున్నాయి. కన్నతల్లిలా భావించిన డైరీనే కడుపు కొడుతోందని రైతులు ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. డైరీని సొంత వ్యాపారంగా మార్చేశారన్న విమర్శలొచ్చాయి. డైరీ పాలకవర్గాన్ని కబ్జా చేసిందని ఆడారి కుటుంబం అపవాదు మూటగట్టుకుంది. ఇవన్నీ ఇప్పటికిప్పుడు జరిగిన అక్రమాలు కావనే గుసగుసలున్నాయి. తులసిరావు కన్నుమూశాక కొంతకాలానికి అక్రమాలు వెలుగులోకి రావడం మొదలైంది. తులసిరావు మరణం తర్వాత ఆయన కుమారుడు ఆడారి ఆనంద్ కుమార్ డైరీ బాధ్యతలు చూస్తూ చైర్మన్గా కుదురుకున్నాడు. తండ్రి పెంచి పోషించిన డైరీ బాధ్యతలైతే తీసుకున్నారు గాని తులసిరావు అంత రాజకీయ చతురత, లోకజ్ఞానం ఆనంద్కి లేదనే అభిప్రాయం ఉంది. ఆడారి తులసిరావు ఎన్ని అవకాశాలొచ్చినా డైరీకి దూరం కాలేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా డైరీ నిర్వహణనే పెద్ద పదవిగా భావించారాయన. ఒకవైపు డైరీని అభివృద్ధి చేస్తూనే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేవారు తులసిరావు. కానీ ఆయన మరణంతో కుమారుడిలో అప్పటిదాకా ఉన్న రాజకీయ ఆకాంక్షలు బయటపడ్డాయి. డైరీ చైర్మన్గా కంటే రాజకీయాల్లో ఎదగాలనే లక్ష్యంతో ఆనంద్ కొన్ని తప్పటడుగులు వేశారట. తండ్రి తన జీవితకాలం మద్దతు తెలిపిన టీడీపీకి కాకుండా ఫ్యాన్ పార్టీకి జైకొట్టారు ఆడారి ఆనంద్. తనను ఎమ్మెల్యేని చేయాలని ఒప్పందం చేసుకుని ఆడారి ఆనంద్ వైఎస్ఆర్సీపీలో చేరడం కొంతమంది నాయకులకు రుచించలేదు. ఇంకేముంది, ఆయన అందరికీ టార్గెట్ అయ్యారట. డైరీ కూడా చేజారిపోతుందని కొందరు భయపడ్డారట. సరిగ్గా అప్పుడే వెలుగులోకొచ్చాయి డైరీలోని అవకతవకలు, అక్రమాలు. కానీ అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, ఆనంద్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండడంతో ఆ ఆరోపణలు పెద్దగా ప్రభావం చూపలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖ డైరీపై దృష్టి పెట్టింది. గతంలో వచ్చిన ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చే ప్రయత్నాల్లో ఉంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ విషయంపై దృష్టి సారించి సభా సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి జ్యోతుల నెహ్రూని చైర్మన్గా నియమించారు. గత ఏడాది డిసెంబర్ 9న విశాఖ డైరీని సందర్శించి రైతులు, ఉద్యోగులు, పాలకవర్గ సభ్యులతో సమావేశమైంది శాసనసభ కమిటీ. డైరీలో జరిగిన అక్రమాల చిట్టాను కూడా కమిటీ సిద్ధం చేసిందంటున్నారు. ఇదే స్పీడులో కమిటీ డైరీ వ్యవహారాలపై నివేదిక ఇచ్చి ఆనంద్ కుమార్ని దోషిగా తేలుస్తుందనుకుంటే ఎందుకో ఒక్కసారిగా ఆ ప్రక్రియ స్లో అయిపోయింది. పొంచి ఉన్న ముప్పును పసిగట్టి కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీలో చేరిపోయారు ఆడారి ఆనంద్. దీంతో ఆయన మిత్రపక్ష నాయకుడైపోయారు. ఈ పరిణామాలతో హౌస్ కమిటీ దూకుడు తగ్గించిందని అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశాలతోనే ఈ కమిటీ 4 ఏళ్లు కాలయాపన చేస్తుందనే అభిప్రాయంతో ఉన్నారట. డైరీ చైర్మన్ హోదాలో ఆనంద్ కుమార్ తన కుటుంబ సభ్యుల్ని డైరెక్టర్లుగా పెట్టుకున్నారట. డైరీ ఆదాయంలో కొంత సొమ్ముతో వేరే ప్రాంతాల్లో ఆస్తులు కొన్నట్లు హౌస్ కమిటీ దృష్టికి వచ్చిందట. వ్యక్తిగత ప్రయోజనాల కోసం డైరీని వినియోగించుకుంటున్నారన్న ఆరోపణలపైన కమిటీ ఆరా తీసిందంటున్నారు. విశాఖ డైరీకి బినామీగా హైదరాబాద్లో విశాఖ మిల్క్ ప్రాడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో డైరీ నిర్వహిస్తున్నారని కూడా సభా కమిటీ గుర్తించిందట. రాజకీయ ప్రయోజనాల కోసం డైరీ నిధులను ఆనంద్ ఉపయోగించారనే ఆరోపణలు కూడా కమిటీ దృష్టికి వచ్చాయని సమాచారం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఏడాది అవుతున్నా విశాఖ డైరీపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో కథ కంచికేనని అనుమానాలొస్తున్నాయి. విశాఖ
డైరీని ఇప్పటిదాకా ఒకసారి సందర్శించిన హౌస్ కమిటీ తరువాత 3 సమావేశాలు నిర్వహించినట్టు సమాచారం. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, డైరీ ఆస్తులను ఎలా పరిరక్షించాలనే దానిపై ఒక నిర్ణయానికైతే రాలేదు. మరి ఈ ఎంక్వైరీ ఇలాగే సాగి చివరికి ఏమీ తేల్చకుండానే పక్కకెళ్లిపోతుందో, లేదంటే ప్రతిష్టాత్మక విశాఖ డైరీలో రాజకీయాలకు అతీతంగా అక్రమాల నిగ్గు తేలుస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.